జిల్లా చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తుల ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు సన్నీ అతని అనుచరులు. ఈ దాడిలో ఇళ్ల అద్దాలు, డోర్లు, ద్విచక్ర వాహనాలు, విద్యుత్ మీటర్లు ధ్వంసమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు పోలీసులు. గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నేను రెడ్డివారిపల్లి రాత్రి సన్ని అంటే పిల్లోడు మంగాకి తాగేసి వచ్చి బండిని, నన్ను, ఇంట్లో మా భార్యని, మా అమ్మని, మా ఆయన్ని కొట్టేదాన్ని ఉన్నాడు. ఇంట్లో ఉండే అద్దాలు, కిటికీలో అన్ని పగలు కొట్టేసాడు, తలుపులు కొట్టేసాడు. మేము రాత్రి గడియేసుకోంటే వచ్చి తలుపుకి పెద్ద పెద్ద రాళ్ళతో ఇసిరేసాడు. మా దారికి గాయమైంది, రక్తం గారింది. మళ్ళీ వచ్చి బండి అద్దాలు దాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు. బంగాకు దాగేసి వచ్చి ఈ విధంగా మా మీద దాడి చేశాడు. పిల్లకాయలు కూడా చంపేస్తాము, బ్యాడ్ వర్డ్స్ అన్ని యూజ్ చేసి ఏమేమో మాట్లాడి వెళ్ళాడు. మాకు రక్షణ కల్పించండి. విజయనగరం జిల్లా గజపతి నగరంలో భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు నబీన్తో పార్టీ మరింత బలోపేతం అవుతుందని గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షుడు ఎం భాస్కరరావు అన్నారు. భవిష్యత్తులో నూతన ఉత్తేజంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు దొగ్గదేవుడు, బీజేపీ ఉప అధ్యక్షులు ఆరిశెట్టి ఏడుకొండలు, బీజేపీ ప్రధాన కార్యదర్శి తౌడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. ఈ రోజు ఇంత దూరం ఇక్కడికి ఇచ్చేసి మా ప్రోగ్రామ్ ముందు తీసుకెళ్తున్నందుకు, తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు నితిన్ నబీన్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దేశభక్తితో ముందుకు తీసుకెళ్లాలని, భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని దేశాభివృద్ధికి ఉపయోగపడాలని, ఆయన ఇంకా దేశ పురోభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అతి చిన్న వయసులో 45 సంవత్సరాల్లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం వలన మోడీ గారు భారతీయ జనతా పార్టీకి మళ్ళీ కొత్త రక్తం ఎక్కించారు. అందుచేత ఈ పార్టీ మరో 15 సంవత్సరాల్లో వెనకను చేయకుండా అభివృద్ధి వెళ్తుంది, అది మోడీ గారి ఉద్దేశం. అంచేత ఈ పార్టీకి అందరూ మన మండల తరఫున ఓబీసీ మాత్రం జనతా పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు మేము అందరం హర్షధ్వానాలు తెలియపరుస్తా ఉన్నాము. మా ఓబీసీ జిల్లా మొత్తం అందరూ కూడా చాలా సంతోషించాము. ఇదే విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లి మాకందరికి కూడా మార్గదర్శిగా ఉంటారని కోరుకుంటూ నిర్వహిస్తాం.